నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూన్ 1వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. 5, 6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అయితే షష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు యురానస్‌ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది కూడా. అయితే మరి యురానస్‌ని మీరు కన్సిడర్ చేస్తారా? అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు, లేకపోతే షష్టగ్రహం అనుకోవచ్చు. ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందా? ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుని దాని తర్వాత ద్వాదశ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అంటే గనక ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా. సో, ఇక్కడ మనకేంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక అంతకితం ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు. సో, మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ 13 అనేది అక్కడ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏప్రిల్ 13 కదా జరిగింది. సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 4వ తారీఖు వచ్చింది. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చింది. సో అక్కడ సోమవారం వచ్చింది, ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది. అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడిది ఉంది, ఇవాళ భరణి నక్షత్రం అనేది శుక్రుడిది. పైగా జూన్ 1 నుంచి ఇదే రాశిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు. సో జూన్ అనేది 6వ నెల మన లెక్కలో. ఈ 6వ నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను. అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మరి జూన్ 1వ తారీఖుని కుజుడు మేష రాశిలో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు. సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏవి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు పెద్దగా చేయరు, ఉండవు. జనరల్‌గా మామూలు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్‌గా. అన్నీ నార్మల్ ముహూర్త ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం. ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం అంటాం దాన్ని. పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా! యముడు. సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పక్షుల్లో భరణి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం. సో మంగళవారం వస్తుంది. కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం. తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది 4వ తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగుతుంది. సో అది మనకి అంతక్రితం వరల్డ్ కప్‌లో జరిగినట్టుగా అంతదాకా బ్రహ్మాండంగా వచ్చి చివరిలో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అందుకని సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్న సూచన. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓట్లతో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు. ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీరో అయిపోవచ్చు. సో అలాంటి అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్‌గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం. మరీ ఎక్కువ ఇబ్బందులు పడలా. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి.
అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి, రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి. సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి హేతు అవుతాయి కదా. డెఫినెట్లీ. సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను. దాని ముందున మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీ అనుకోండి. రైట్. సో గెలుపు ఓటములు దైవాధీనాలు సర్వసాధారణం కూడా. అనుకోవటమే. సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు, నిరాశ పెట్టుకోవచ్చు. జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే. అవును. సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది. Right. సో ప్రతి ఒక్కరి మీద మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటేయటం అనేది ఉంటుంది. వీళ్ళు మనకి ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారని. సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. రైట్. రైట్. సో దేశ కాలమాన పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థ గ్రహ కూటమి. అందుకే నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థ గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది. అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది. ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం. అంటే మొత్తానికైతే ఇప్పుడు రాక్షస గురువు ఆధిపత్యం కూడా ఎక్కువ. సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు. ఓకే. సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు. అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా ఈ గ్రహ తప్పకుండా కూటమి ఉంటుంది అనేది? మరి షష్ఠ స్థానంలోనే ఈ షష్ఠగ్రహ కూటమి జరగబోతోంది Right. ధనుస్సు రాశి వారికి, Right. పంచగ్రహ కూటమి కూడా. Right. మరి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది ఈ కూటమి ధనుస్సు రాశి వారికి అండి? అవును. ధనుస్సు రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా గోచారంలోకి వచ్చేప్పటికి ఏంటంటే 3, 6, 11 అనేవి అధిక భాగం గ్రహాలకి మేలు చేసే ప్లేసులుగా మనం గోచారంలో చెప్పడం అనేది ఉంటుంది. కనుక ఈ 3, 6, 11 స్థానాల్లో సంచరించేప్పుడు ఏ గ్రహమైనా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇస్తుంది. అందువల్ల 6 గ్రహాలు అక్కడ కలిసి ఉండటం అనేది. సో ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఏంటంటే ధనుసు రాశికి ఎవరైతే అధిపతి అంటే లేదా ధనురాశికి మేలు చేసే గ్రహాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వచ్చేప్పటికి మనకి రవి గురువులు కూడా అక్కడ కలిసి ఉండటం, కొంతవరకు ఈ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన 6వ ఇంట్లో బుధుడు బలపడటం, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ సర్వీస్ ప్లేస్లోకి మళ్ళీ ఒక రకంగా లాభాధిపతిగా కూడా మళ్ళీ శుక్రుడు ఉండటం, వీళ్ళందరూ కూడా 6వ ఇంట్లో చేరటం. అంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా శత్రువుల మీద పై చేయి వీలుదవుతుంది. అంటే ఎక్కడైనా సరే వీళ్ళకి వెనక నుండి ఎవరైనా గోతులు తవ్వుదాము అనుకుంటే కనుక ఆ ఆటలు సాగవు. సో వాళ్ళ మీద పై చేయి వీళ్ళదే అవ్వటం అనేది ఉంటుంది. సరే ఇప్పటికీ ఏవైనా సరే ఇలాగ కోర్టు సంబంధాల వ్యవహారాలు అనుకోండి, భూ సంబంధ వ్యవహారాలు అనుకోండి, ఇలాంటి కొనికి రాని సమస్యలు ఏవైనా ఉంటే కనుక వాటిలో కూడా పై చేయి వీళ్ళదే అవ్వటం అనేది కూడా ఉండటం అనేది ఉంటుంది. ఇంకా అలా కాకుండా సరే వ్యక్తిగతంగా ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు మనకి ఏమంటాం పోరాడే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో వీళ్ళది పై చేయి అనుకుంటే ఇక్కడ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మేలు జరగడం అనేది. తర్వాత ముఖ్యంగా వ్యాపారాలు కాకుండా స్వతంత్ర వృత్తుల్లో ఎవరైతే ఉంటారో, అంటే స్వతంత్ర వృత్తులు అంటే న్యాయవాది వృత్తి అనుకోండి, వైద్య వృత్తి అనుకోండి, ఇలా ఏవైతే స్వతంత్రంగా ఒక పెయింటర్ అనుకోండి, ఏదైనా సరే ఇలా స్వతంత్ర వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి విస్తృతమైన కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే కనుక ఈ నెలలో ఎక్కువ ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా వీళ్ళు చాలా ఎక్కువ లాభపడడానికి కూడా ధనుర్రాశి వారికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా కూడా ఈ దిశభావ రాశులు కానీ ఈ చరరాశులు కానీ వీళ్ళతో ఉండే ఇబ్బంది ఏంటంటే వీళ్ళు కార్యాలు నిమగ్నం అవటం అనేది ఏంటంటే కొద్దిగా లేట్ చేస్తుంటారు. సో ఈ దిశాభావ రాశుల వాళ్ళకేమో ఎప్పుడు కూడా 2 రకాల ఆలోచనలు ఉంటాయి. ఈ చరరాశుల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా బుద్ధి చరం పరిగెత్తూ ఉంటుంది. రైట్. సో అది ఒకటి వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే కనుక వీళ్ళకి కూడా మనకి ఇప్పుడు ఇందాక కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగైతే అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగైతే ఒక అద్భుతమైన కాలం అని చెప్తున్నామో అంత కొంత అద్భుతమైన కాలం అనేది వాళ్ళతో పోలిస్తే ఒక పిసరు తక్కువ ఉండొచ్చేమో కానీ ధనుర్రాశి వాళ్ళకి కూడా చాలా మహద్వంతమైన కాలం అని కానీ చెప్పవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే మరి పంచమంలో కుజుడు అనేవారు అనేది కూడా జూన్ 1 నుంచి చేస్తారు. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఏమంటే మూత్ర సంబంధించిన వ్యవహారం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం అనేది, దాన్ని కంట్రోల్ చేసుకోవటం అనేది కూడా చాలా తప్పకుండా చెప్పవలసిన సూచన. తర్వాత కొంతవరకు కూడా గొంతుకు సంబంధించిన ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కనుక వాళ్ళకి ఆ రకమైన సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా 100% వీళ్ళకి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇంకా వీరు మాత్రం సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ వీళ్ళకు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం, ముఖ్యంగా రాజస్థానంలో వినాయకుడు ఉన్నాడు కాబట్టి అంటే కేతు ఉంటాడు కాబట్టి కేతు అధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడికి సంబంధించిన ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనేది నిత్యం చదువుకోవటం వల్ల కూడా మేలు జరుగుతుంది. రైట్. చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.